నల్గొండ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అసలు దీని వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో వీరికి దేశవ్యాప్తంగా ఇంకా ఎంతమందితో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు కిడ్నీలను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారు, ఒక్కొక్కరి నుంచి తీసుకుంటున్న కమిషన్ ఎంత, కిడ్నీ ఇచ్చేవారిని కొలంబో వరకు తీసుకొస్తున్న వారెవరు, వారికి వస్తువులు కల్పిస్తున్న ముఠా ఎక్కడిది, ఈ కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కిడ్నీల విక్రయానికి జిల్లాలో జరిగిన ఉగ్ర సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ కేంద్రంగా కిడ్నీ విక్రయాల దందా జరుగుతోందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అక్కడి నిఘా విభాగం అధికారులను సంప్రదించి వివరాలు సేకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల పోలీసుల్ని అప్రమత్తం చేశారు. కిడ్నీ రాకెట్ తన కార్యకలాపాలను సోషల్ వెబ్సైట్ల ద్వారా నిర్వహిస్తున్నందున వీటిపై ఆరా తీయడానికి సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. సాధ్యమైనంత తొందరలో ఈ రాకెట్ను ఛేదించాలనే లక్ష్యంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అశోక్ నుండి తెలుసుకుందాం నల్గొండ నుంచి. అశోక్, చెప్పండి, నిన్న మొదట తెలిసినప్పుడు మహారాష్ట్రలోని ఏదో ప్రాంతంతో సంబంధం ఉంది, ఇక్కడ నుంచి ఒకరు వెళ్ళారు, ఒక 15 మందిని తీసుకొచ్చారని తెలిసింది. ఇప్పుడు ఈ రాకెట్ వ్యవహారం అసలు ఎక్కడెక్కడి నుంచో తిరుగుతుంది, ఏంటి సమాచారం, దీని దగ్గర అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఇంకా చూసినట్లయితే మొత్తంగా కిడ్నీ రాకెట్ ను పోలీసులు ఛేదించగలిగారు. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యువకులను మాత్రమే ప్రస్తుతానికి అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొదటగా జల్సాల కోసం సురేష్ అనే యువకుడు ఈ కిడ్నీ రాకెట్ ముసుగులోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తన సొంత కిడ్నీనే అమ్ముకొని ఆ తర్వాత నల్గొండకు వచ్చి మరికొంతమంది నుంచి కూడా కిడ్నీలను ఇప్పించి డబ్బులను కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దాదాపు బెంగళూరు, ముంబై, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కిడ్నీలకు సంబంధించినటువంటి యువకులను వయా పాత బస్తీ మీదుగా కొలంబో పంపినట్టుగా సమాచారం అంది. దీనికి సంబంధించి నలుగురిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న నల్గొండ ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం చూసినట్లయితే జల్సాల కోసమే కిడ్నీలు అమ్ముకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం యువకులే ఉన్నారా, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా, ఎవరైనా మీరు ఒకసారి లైన్ లోనే ఉండండి. నల్గొండ డిఎస్పీ సుధాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. రైట్, దర్యాప్తు ఎలా జరుగుతుందంటే ఏం చేస్తున్నారు, మీకు కొత్త విషయాలు ఏం తెలిసాయి దీంట్లో? అంటే దీంట్లో ఇంకా వాళ్ళు ఏమంటారు, మెయిన్ మన రెస్పాండెంట్ పర్సన్స్ ఏజెంట్స్ మెయిన్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని మనము చేయాల. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇది కొలంబోలో అక్కడ పంపించారు అందరినీ. ఇప్పుడు ఈ కొలంబోకి తీసుకెళ్తున్నది ఎవరు, మరి తీసుకొస్తున్నది ఎవరు, ఎవరి ద్వారా ఎంత జరుగుతుంది, ఇలాంటివి ఏమైనా? అంటే ఇప్పుడు మెయిన్ రాకెట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంతకుముందు కూడా అరెస్ట్ చేశారంటారు. మేము అది ఇంకా వాళ్ళతో కన్సల్ట్ కాలేదు. సో మెయిన్ ఏమంటే గుజరాత్, మహారాష్ట్ర, బాంబేలో మెయిన్ ఏజెంట్స్ ఉన్నారు. ఇదంతా కూడా ఆన్లైన్ ఎవరు ప్రముఖులు ఎవరు చూసుకోలేదు. ఇంట్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు మన సోర్సెస్ ప్రకారం మేము అరెస్ట్ చేసిన పర్సన్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ గా బిజినెస్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏదైతే కమిషన్ కానీ తర్వాత రెమ్యునరేషన్ వస్తుందో అదంతా కూడా ఆన్లైన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని బట్టి అక్కడ పర్సన్స్ ఎవరనేది కొద్దిగా వెరిఫై చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం. సుధాకర్ గారు, ఇప్పుడు ఈ రాకెట్ కి హైదరాబాద్ పాత బస్తీకి ఏమైనా లింక్ ఉందా? లేదండి, లేదు. ఏం లేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్.